దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ఆయన వాక్యము మనని బలపరుచును గాక. ఆయన వాక్యం మనని స్థిరపరచును గాక. ఆయన వాక్యానుసారంగా మన జీవితము కనబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ పూట మన ధ్యానము కొరకు రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 39వ వాక్యముని చదువుతాం. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 39వ వాక్యము. ప్రతి మనిషి ఒక హృదయము నీవు ఎరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి వారు ప్రవక్తనని బట్టి వారికి ప్రతిఫలము ఇచ్చి. ఒకసారి అందరూ ఆయన వాక్యానికి స్తోత్రం చెల్లిస్తామా? మనము చదివిన ఈ వాక్య భాగము, ఆ వాక్యము ప్రారంభమయ్యేటప్పుడే ఎలా ప్రారంభమవుతుంది? ప్రతి మనిషి ఒక హృదయము ఆయనకి తెలుసు. హల్లెలూయా. మన ఆరాధించే దేవునికి మన హృదయము తెలుసు, మన తలంపు ఆయనకి తెలుసు, మన అవసరం ఆయనకి తెలుసు, మన మార్గము ఆయనకి తెలుసు. అందుకే వాక్యంలో రాయబడింది, ఆయనకి మరువైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. కొన్నిసారి మనం చెప్పే మాటలు ఇలా ఉంటాయి, నా బాధలు యేసయ్యకు తెలియట్లేదు. హల్లెలూయా. నా కష్టం యేసయ్యకు తెలియట్లేదు. ఆయనకి తెలిస్తే ఎందుకు నేను ఇలా ఉండాలి? కానీ దేవుని వాక్యము చెప్పే మాట ఏమిటి? మన హృదయము ఆయనకి తెలుసు. నీ కుటుంబం ఆయనకి తెలుసు, నీ పిల్లలు ఆయనకి తెలుసు, నీ పని ఆయనకి తెలుసు, నీ అవసరం ఆయనకి తెలుసు. నీ ఇబ్బంది, నీ కొదువు, నీ దుఃఖము, నీ హృదయంలో దాగి ఉన్న ప్రతి కార్యము మన యేసయ్యకి తెలుసు. లేఖనంలో రాయబడిన మాట ఏమిటి? ఆయన చిత్తము లేకుండా మన ఎండికల్లో ఒక్కటి కూడా కింద పడదంట. హల్లెలూయా. ఆయన మన అడుగుల్ని లెక్క వేసి ఉన్నాడని యోబు భక్తుడు చెప్తున్నాడు. ఏషియాలో రాయబడిన మాట ఏమిటి? ఆయన మనని తన అరిచేతుల చెక్కి ఉన్నాడు. ఇదన్నీ దేనికి గుర్తు? మనము ఆయన ముందే ఉన్నాము. ఆయన మన హృదయముని ఎరిగినవాడు. ఆ మాట చెప్పి, నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరు ప్రవక్తనని బట్టి వారికి ప్రతిఫలము ఇస్తున్నాడు. ఈ వాక్య భాగముని, ఈ అధ్యాయంని దావీదు కుమారుడైన సొలొమోను దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అద్భుతంగా దేవుని మహిమ దిగి వచ్చే అంత ఒక మహిమని సొలొమోను కట్టాడు. హల్లెలూయా. కానీ దేవుని కొరకు నివాస స్థలము కట్టాలి, దేవునికి ఒక మందిరము కట్టాలి, ఆ మందిరంలో ఆరాధన జరగాలి, ఆ మందిరంలో దేవుని ప్రసన్నత దిగి రావాలని దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి కలిగిన వాడు ఎవరు? దావీదు. హల్లెలూయా. దేవుని మందిరానికి వరకు సమస్త వస్తువుని సిద్ధపరిచిన వాడు ఎవరు? దావీదు. దేవుడు మందిరం మీద ఆసక్తి, పట్టుదల, వాంఛ కలిగిన వాడు ఎవరు? దావీదు.
అందుకే కీర్తనలో రాయబడింది, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలనే ఉన్నాను. చిరకాలం దేవుని మందిరంలో నివసించుట అది భాగ్యము అని దావీదు ఒక విశ్వాసము. ఈ దేవుని మందిరానికి వెళ్దామని చెప్పగానే నేను సంతోషించానని అంటున్నాడు. దేవుని మందిరాన్ని గురించి, దేవుని సన్నిధిని గురించి, దేవుని ఆరాధనని గురించి స్తుతించుట, ప్రార్థన, ఆత్మీయ కార్యం అంటే దావీదుకు అంత ప్రేమ, అంత ఇష్టం. ఒకరోజు దావీదు దేవదారు వృక్షముతో కట్టబడిన తన భవనములో ఆయన నివసిస్తా ఉన్నప్పుడు, ఆ భవనములో ఆయన నివసిస్తా ఉన్నప్పుడు ఒకరోజు ఆ భవనంలో అలా నడుస్తా ఉన్నప్పుడు కిటికీలో నుండి మందసము కనబడుతుంది. 10 ఆజ్ఞల ఉన్న మందసము, ఆరోను సిగింపబడిన కర్ర ఉన్న మందసము, మన్నా ఉన్న మందసము, దేవుని మహిమని మోస్తా వెళ్ళే ఆ మందసము ఇజ్రాయిల్ ప్రజలకి ఊపిరిగా, ఇజ్రాయిల్ ప్రజలకి జయముగా, ఇజ్రాయిల్ ప్రజలకి ఆశీర్వాదంగా ఉన్న మందసము ఒక తెర లోపల ఉండుట చూశాడు. రాజ భవనములో ఉన్న దావీదు రాజు దేవుని మందసము ఒక తెర లోపల ఉండుట చూసి మిక్కిలిగా బాధపడి ఆ రాత్రి అంతా ఏడిచాడు. అయ్యో, అడవిలో నివసించిన వాడు నన్ను దేవుడు ఆశీర్వదించి దేవదారు వృక్షంతో చేయబడిన ఈ రాజ భవనంలో నిన్ను కూర్చోబెట్టాడు, కానీ దేవుణ్ణి మహిమ నివసించే మందసము ఒక తెర లోపల ఉందా? ఆ రాత్రి అంతా ఏడిశాడు, రాత్రి అంతా బాధపడ్డాడు. ఆ రాత్రి ఏడ్చి 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 దావీదు మోకాల్లో వచ్చి ఒక ప్రార్థన చేసి ఒక సమర్పణ చేశాడు. ఏమిటంటే, దేవా, ఈ రోజు మొదలుకొని నీ కొరకు ఒక మందిరము కట్టే వరకు, నీ కొరకు ఒక నివాస స్థలం నేను అమర్చే వరకు ఈ మంచం మీద నేను ఎక్కను, నేను సుఖభోగంగా ఉండను. నీ కొరకు ఒక నివాసస్థలం కట్టిన తర్వాతనే ఈ రాజభవనం ఒక సుఖాన్ని నేను అనుభవిస్తానయ్యా. నన్ను రాజస్థానంలో కూర్చోపెట్టి నీ మహిమ నివసించే మందసము ఒక తెర లోపల ఒక సాధారణ స్థలంలో ఉందా? నీ కొరకు మందిరాన్ని కడతాను. చూడండి, అదే 8వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవండి అమ్మా. 17. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. చూసారా, ఒక మందిరము కట్టించాలని దావీదుకు మనసు అర్థమైందండి. దేవునికి మందిరం కట్టాలని మనసు, దేవునికి మందిరం కట్టాలని సమర్పణ, దేవునికి మందిరం కట్టాలని ఆసక్తి ఎవరికి కలిగింది? నా తండ్రి అయిన దావీదు అంటున్నాడు సొలొమోను. కానీ దేవుడు ఆ 16, 17, 18లో చూస్తే దేవుడు అంటున్నాడు, 19 చదువమ్మా. అయినను నీవు, దేవుడు అంటాడు, దావీదు, నువ్వు మందిరం కట్టాలని ఇష్టపడుతున్నావు, కానీ నీవు కట్టించబడకూడదు. నీ కుమారుడు ఘనతకు మందిరాన్ని కడతాడు. అదే ఆ కుమారుడే, ఆ గర్భఫలమే సొలొమోను. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను దేవుని కొరకు ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. మందిరాన్ని కట్టి బలులు అర్పిస్తున్నాడు. ప్రతిష్ఠ జరుగుతుంది, మందిర ప్రతిష్ఠ జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది, యాజకులు సేవ చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నాడు, దేవుని మహిమ దిగి వస్తుంది. హల్లెలూయా. ఆ దేవుని మహిమ, దేవుని ఆశీర్వాదము మందిర ప్రతిష్ఠ దినంలో దిగిరాగానే వాటి మధ్యలో ఈ రాజు సొలొమోను ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనే ఈ 8వ అధ్యాయము. ఆ 8వ అధ్యాయంలో దేవుని మందిరాన్ని గురించి వివరించి 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 ఈ 39వ వాక్యంలో వచ్చేటప్పుడు అంటాడు, దేవా, నీవు హృదయాన్ని ఎరిగినవాడు,
నీ మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు హృదయము నీకు తెలుసు, వారి అవసరం నీకు తెలుసు, వారి బాధలు నీకు తెలుసు, వారి ఇబ్బంది మీకు తెలుసయ్యా. ఎందుకు? ఆ మందిరంలోనే నీ హృదయం ఉంది, ఆ మందిరంలోనే నీ చెవి ఉంది, ఆ మందిరంలోనే నీ కన్ను దృష్టి ఉంది. ఆ మందిరంలో వచ్చే వారిని నువ్వు క్షమిస్తున్నావు, ఆ మందిరంలో వచ్చే వారికి నువ్వు దయ చూపిస్తున్నావు, ఆ మందిరంలో వచ్చే వారిని నువ్వు దీవిస్తున్నావు. ఇలా మాట్లాడి ఇలా చెప్తా అంటున్నాడు, ఎవరు వారు ప్రవక్తన చొప్పున ప్రతిఫలం అనుగ్రహిస్తున్నా. ఏమంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుడు మనని ఆశీర్వదిస్తున్నాడు, దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ఆయన మనని విడిపిస్తున్నాడు, దేవుని మందిరంలో వచ్చేటప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు, దేవుని మందిరంలో వచ్చేటప్పుడు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు, దేవుని మందిరంలో వచ్చేటప్పుడు ఆయన మన జీవితంలో తన చిత్తముని బయలుపరుస్తున్నాడు. ఒక మార్పు, ఒక రూపాంతర అనుభవం, ఒక ఎదుగుదల, ఇదన్నీ దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో మనం పొందుతున్నాం. కానీ దేవుడు తన పిల్లల్ని చూసి చెప్పే మాట, నీ ఆశీర్వాదం స్థిరంగా ఉండాలంటే, నేను నీకిచ్చే విడుదల, నేను నీకిచ్చే స్వస్థత, నేను నీకిచ్చే ఆశీర్వాదము, నేను నిన్ను నడిపించే ఆ నడిపింపు, ఇది అన్నీ ఆ ప్రతిఫలము, ఆ ఆశీర్వాదం నీ జీవితంలో స్థిరంగా చిరకాలం ఉండాలంటే నీ ప్రవక్తన చాలా ముఖ్యం. ఆమెన్ చెప్పండి. చాలా మంది ఆశీర్వాదాన్ని పొంది తనని ఎందుకు దాచిపెట్టగలేకపోయారు? ఆశీర్వాదం పొంది ఎందుకు దానిని విడిచిపెట్టారు? ఎందుకు వారిని దాటిపోయిందంటే వారు ప్రవక్తన, వారు ప్రవక్తన చెప్పున ప్రతిఫలము. హల్లెలూయా. ఈ ఉదయము దేవుడు మనకి చెప్పే ఆలోచన ఏమిటి? నేను నీ కొరకు మంచి ప్రతిఫలముని, అనగా ఆశీర్వాదాన్ని నేను సిద్ధపరిచి ఉన్నాను, కానీ నీ ప్రవక్తన అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు మన లోక సంబంధులు, ఇప్పుడు మన వెలుగు సంబంధులు. ఒకప్పుడు మన పాపి, ఇప్పుడు మనము ఏందండి? దేవుని పిల్లలు, దేవుని సొత్తు. ఒకప్పుడు మన లోకస్తులు, ఇప్పుడు మనము ఆత్మీయులు. ఒకప్పుడు నేను నరకానికి నియమించబడిన వాడు, ఇప్పుడు మన నిరీక్షణ ఏమిటి? రాకడ. మన నిరీక్షణ ఏమిటి? నా యేసయ్య నా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు మన దుష్టులు, దుర్మార్గులు, ఇప్పుడు మన నీతిమంతులు, దేవుని పిల్లలు, దేవుని భక్తులు. హల్లెలూయా. ఒకప్పుడు శరీర క్రియలను మనము ఇచ్చాము, ఇప్పుడు ఆత్మ ఫలముని దేవుడు మనలో ఆశిస్తున్నాడు. అటువంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మన ప్రవక్తన చాలా ముఖ్యం. ఏమండి, నేను ఏ విత్తనాన్ని విత్తుతున్నానో ఆ విత్తనానికి తగిన ఫలమునే నేను కోస్తాను, వేరే ఫలముని కొయ్యను. నేను విత్తిన విత్తనానికి తగిన ఫలితంని నేను కోస్తాను, వేరే ఒకటి నేను పొందలేను. అదే దేవుడు అంటున్నాడు, నీ ప్రవక్తనకి తగినట్టే నీకు ప్రతిఫలము. అది లోకంలో ఉన్నవారు అవ్వచ్చు, దేవుణ్ణి నమ్ముకున్న వారు అవ్వచ్చు, వారు ప్రవక్తనానికి తగినట్టే నా దేవుడు వారి జీవితంలో అద్భుతాన్ని చేయుట ప్రారంభిస్తున్నాడు, వారిని నడిపించుట ప్రారంభిస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుట ప్రారంభిస్తున్నాడు, వారిని లేవనెత్తుట ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటే ప్రతి కంపెనీలో, ప్రతి జాబ్కి ఒక గుర్తింపు ఉంటాయి. బ్యాంక్ అంటే ఆ బ్యాంక్కి తగిన ఒక గుర్తింపు ఉంది. హల్లెలూయా. ఆ గుర్తింపుకి తగినట్టే వారి ప్రవక్తన ఉండాలి. మీరు బ్యాంకుకి వెళ్ళండి, బ్యాంకులో క్యాషియర్ మాట్లాడినట్టు మేనేజర్ మాట్లాడలేడు. హల్లెలూయా. మేనేజర్ స్టాండర్డ్ వేడు, మేనేజర్ మాట్లాడే విధము వేది.
వారు వారు ఏందండి ఏందండి పోస్ట్కి తగినట్టే మాటలు ఉండాలి, ప్రవక్తన ఉండాలి. ఈ ఉదయము దేవుడు మనకి చెప్పే మాట ఏమిటి? నా వాగ్దానం నిన్ను గురించి ఉంది, నా ఉద్దేశం నిన్ను గురించి ఉంది. నీ ప్రవక్తన చెప్పున అదన్నీ నేను నీ జీవితంలో అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. ఎవరైనా సరే అండి, ఎవరైనా సరే, మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చూడండి, లేకపోతే చరిత్రలో చూడండి, వారు ప్రవక్తన ఈ భూమిలో ఎలా కనబడిందో అలాగనే అటువంటి జీవితమే వారి ముగింపు కూడా కనబడింది. రోమ్ దేశాన్ని పరిపాలించిన నీరో రాజు చక్రవర్తి అనేది ఉన్నాడు. అపోస్తల కాలంలో సంఘ చరిత్రములో చూస్తే నీరో రాజు రోమ్ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. చరిత్రములోనే నీరో చక్రవర్తి లాగా ఒక ఘోరమైన వాడు, భయంకరమైన వాడు మరొక చక్రవర్తిని మనం చూడలేము అని ఏంటండి ఈ చరిత్రను రాసిన వాళ్ళు చెప్తున్నారు. అంత భయంకరంగా దేవుని పిల్లల్ని హింసించేవాడంట. ఈ నీరో చక్రవర్తి బాలుడుగా ఉన్నప్పుడే ఈ నీరో తల్లిగారు ఉన్నారు చూసారా, ఈ నీరో బాలుడుగా ఉన్నప్పుడు నుంచే ఎదుట వాళ్ళని గురించిన తప్పైన ఏందండి మాటని ఆయనలో విత్తుట మొదలు పెట్టిందంట. ఈ నీరో బాలుడు ఎదిగేటప్పుడే ఈ తల్లిగారు ఆయనకి నేర్పించిన పాఠం ఏమిటంటే ఎదుట వాళ్ళ మీద పగని ఎక్కువ నేర్పించిందంట. ఎవరైనా నీకు విరోధంగా లేస్తే వారిని చంపివేయాలి, ఎవరైనా నీకు విరోధంగా మాట్లాడితే నువ్వు పగ తీర్చుకోవాలి, ఎవరైనా నీ మార్గంలో అడ్డంగా వస్తే వారిని లేకుండా చేయాలి అని ఈ తల్లి ఈ బాలుడు ఎదిగే వయసులోనే చేదైన విత్తనాన్ని, పగ విత్తనాన్ని, అత్తి చేసే విత్తనాన్ని, నీకు విరోధంగా ఎవ్వరు కూడా ఉండకూడదు, వదిలిపెట్టకూడదు, నాశనం చేయాలి, పగ తీర్చుకోవాలని విత్తనాన్ని విత్తి 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 ఈ తల్లిగారు ఈ బిడ్డని పెంచిందంట. అలాగనే ఈ నీరో పెద్దవాడయ్యాడు, రోమ్ పట్టణానికి చక్రవర్తిగా మారాడు. క్రైస్తవుల్ని ఎలా హింసిస్తాడంటే ఇలా సంఘంలో కూడి దేవుని పిల్లలు ఆరాధించేటప్పుడు వారిని అలాగనే తలుపు వేసి లోపల ఉన్నప్పుడే మొత్తాన్ని కాల్చివేస్తాడు. ఆయనకి నిద్ర పట్టట్లేదు అనుకోండి, ఆయనకు బోర్ కొడుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తెలుసా? తన మనుషుల్ని పిలుస్తాడు. ఎక్కడైనా క్రైస్తవులు ఉంటారు చూసావా, ఆరాధన ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళని పట్టుకొని రా అంటాడు. వారు వెళ్ళి పురుషులు స్త్రీ పిల్లలని వ్యత్యాస లేకుండా దేవుని పిల్లల్ని పట్టుకొని వస్తే ఆ రాత్రికి ఏం చేస్తాడంటే ఆయన నివాస స్థలంలో చిన్న చిన్న స్తంభాలు ఉంటాయి, ఆ స్తంభాల్లో ఈ దేవుని పిల్లల్ని కట్టివేసి నెప్పుతో వారిని కాల్స్తే ఆ నెప్పు వెలుగుకి డాన్స్ చేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. దేవుని పిల్లలు ఇంత ఘోరంగా చంపేవాడు. ఇంకా ఏదైనా ఆయనకి ఏందండి పోర్ట్స్ అంటే ఇష్టము, ఏదైనా పోర్ట్స్ చూడాలని ఆయనకు మనసు ఉంటే ఏం చేస్తారు తెలుసా? ఆ కాలంలో ఒక పెద్ద ఆడిటోరియం ఉండేది, క్రికెట్ మైదానం లాగా రోమ్ పట్టణంలో ఉండేది. అక్కడ తన ప్రజల్ని అందరినీ సమకూరుస్తాడు, తన మందిరుల్ని సమకూరుస్తాడు. ఈయన సింహాసనం మీద కూర్చుంటాడు. కొన్ని నెలలుగా ఆకలితో ఉన్న సింహాన్ని అక్కడ తీసుకుని వస్తాడు. దేవుని పిల్లల్ని, క్రైస్తవుల్ని, సేవకుల్ని ఆ మైదానం మధ్యలో వదిలిపెట్టి ఆ సింహాన్ని వదిలిపెడతాడు. ఆ సింహాలు ఘోరంగా ఒకరిని తరిమి తరిమి చంపుతా ఉంటే వారి శరీరాన్ని చీల్స్తూ ఉంటే దాంట్లో ఆనందించేవాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఇంత చక్కగా దేవుని ఆరాధిస్తున్నామంటే పరిశుద్ధులు వారు తన ప్రాణాన్ని త్యాగంగా చేసి ఉన్నారండి. మన భాషలో బైబిల్ రావుటకు పరిశుద్ధులు ఎందరో తన రక్తాన్ని ప్రాణాన్ని ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. చిన్న అల్ప విషయములో సంఘాన్ని
సింపుల్గా ఆరాధనని, సింపుల్గా దేవుణ్ణి సన్నిధిని సింపుల్గా మనము నిర్లక్ష్యం తీసుకుంటున్నాం. ఆ కాలంలో తల్లి తండ్రి ముందు పిల్లలు చంపబడిన, పిల్లల ముందు తల్లి తండ్రి చంపబడిన యేసుని విడిచిపెట్టేవారుగా వారు ఉండలేదు. హల్లెలూయా. ఇది క్రైస్తవం, ఇది బైబిల్ అపోస్తల కాల అనుభవం. ఇంత ఘోరంగా ఈ నీరో ఒక ప్రవక్తన ఈయన రోమ్ పట్టణంలో ఒక భాగాన్ని మొత్తంగా నిప్పుతో తగలపెట్టేశాడు. తగలపెట్టి ఇప్పుడు ఈయన మీద కేసు రాపోతుందని తెలియగానే ఈయన ఈ కుయుక్తితో ఈ అగ్ని ప్రమాదానికి ఈ క్రైస్తవులే కారణమని ఈ క్రైస్తవుల్ని ఇరిగించి లక్షలు క్రైస్తవులు చంపబడ్డారు. ఇంత ఘోరంగా తన ప్రవక్తనాన్ని ఆ కాలంలో ఏందండి ఆయన చూపిస్తా ఉంటే, ఆయన ముగింపుని గురించి చరిత్ర చెప్పబడింది. 30 వయసులోనే మరి ఘోరంగా ఆత్మహత్య చేసుకున్నాడంట. వారు ప్రవక్తన చెప్పున ప్రతిఫలము ఎవ్వరూ తప్పించుటకు వీల్లేదు. అది లోకస్తులు అవ్వచ్చు, దేవుని నమ్ముకున్న విశ్వాసులు అవ్వచ్చు, దేవుని కొరకు సేవ చేసే సేవకులు అవ్వచ్చు. ప్రవక్తన విషయంలో నా దేవుడు అందరికీ సమానంగానే వారు క్రియలకి తగినట్టే, వారు ప్రవక్తనానికి తగినట్టు, వారు నోటి మాటగానే తగినట్టు ఆశీర్వాదం, మన ప్రవక్తనానికి తగినట్టు ఆశీర్వాదం, మన హృదయ తలంపుకి తగినట్టు ఆశీర్వాదం. నేను వాక్యాన్ని విని ఆరాధించి మందిరానికి వచ్చి నా ప్రవక్తనాన్ని నేను ఎలా చూపిస్తున్నానో అదే నా జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. వారు ప్రవక్తనానికి తగినట్టు దేవుడు ఆయన సన్నిధిలో నివసిస్తున్నాడు, మనని క్షమించి ఉన్నాడు, మనకి దయ చూపించి ఉన్నారు, మనని విడిపించి ఉన్నారు. ఎందుకు తెలుసా? మన ప్రవక్తన యేసేకి మహిమగా ఉండాలి, నా జీవితము యేసేకి ఏందండి సాక్ష్యంగా ఉండాలి. ఆయన మనని చూసి ఆశీర్వదించాలి. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. వారు ప్రవక్తనికి తగినట్టు ప్రతిఫలము. ఒక 2 విషయాన్ని నేను మీ ముందు చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారు ప్రవక్తన చెప్పున దేవుడు ఈ మాట ప్రకారం ఆశీర్వదిస్తున్నారు. ఒక వాక్యాన్ని చదువుతామా? 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము. ఎవరైనా ఒకళ్ళు గట్టిగా 13వ వాక్యము 14వ వాక్యము. అయితే అతడు దాసులలో ఒక్కడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఎలీషా ఆ ప్రవక్త ఎలీషా ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుండా ఉంటావా? అయితే స్నానము చేసి శుద్ధులు అవ్వను, దానికంటే మేలు కదా. చాలు. ఇప్పుడు వినండి అమ్మ, మొదటి వాక్యం చదవండి. సిరియా రాజు అధిపతి అయిన నయమాను. చాలమ్మా. సిరియా దేశంలో అధిపతిగా, రాజుకి అధిపతిగా, సైన్యమును నడిపించే అధిపతిగా నయమాను అని ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు అతని చేతుల నుండి సిరియా దేశానికి జయమునిచ్చి ఉన్నాడు. బలవంతుడు, యుద్ధ వీరుడు, తన దేశానికి జయానికి ముఖ్యమైన పాత్రము ఈ నయమాను. కానీ అదృష్టవశంగా ఆయనకి ఒక బలహీనత వచ్చింది. ఏమిటి? కుష్ఠరోగం. కుష్ఠరోగం రాగానే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బందిని ఎవరి దగ్గర చెప్పలేని బాధ.
కానీ ఆ నయమాను ఇంటిలో ఇజ్రాయెల్ దేశంలో నుండి బానిసగా తీసుకొని వచ్చిన ఒక పాప ఉంది. ఆ పాప తన యజమానుడి ఇబ్బందిని చూసి తన యజమానురాలుని దగ్గర వచ్చి, అమ్మా, యజమానుడు ఈ కుష్ఠరోగం వలన చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త ఎలీషా ఉన్నాడు, ఆయన దేవుని సేవకుడు. ఈ నయమాను ఎలీషా దగ్గర వెళ్తే ఎలీషా ప్రవక్త ప్రార్థించేటప్పుడు ఈ కుష్ఠరోగంలో నుండి ఈయనకి పూర్తిగా విడుదల వచ్చేసింది కనుక యజమానుడు అక్కడ వెళ్ళమని చెప్పండి అంటే ఆ ఆలోచన నయమానుకి మంచిదిగా అనిపించింది. ఇప్పుడు ఇజ్రాయేల్లో ఉన్న ఎలీషా ప్రవక్తని కలువుటకు నయమాను ఏం చేస్తున్నాడండి, ఎండి బంగారం విలువైన వస్తువుని తన సైన్యముని సిద్ధపరిచి ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాడు చెప్పాలి, ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త ఎలీషాని కలుస్తానికి వెళ్తున్నాడు. అలాగనే ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసాడు. ఎలీషా నివసించే ఆ గది రూమ్కి బయట వచ్చి నిలబడుతున్నాడు. అప్పుడు ఎలీషా సేవకుడు బయట ఉంటే ఆ నయమాన్ అన్నాడు, నేను సిరియా దేశానికి అధిపతి, నేను వచ్చానని వెళ్ళి ఎలీషాకు చెప్పు. ఆయన వచ్చి నా మీద చేయి పెట్టి ప్రార్థన చేసి నన్ను బాగుపరుస్తాడు అనుకున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చారని వార్త లోపల వెళ్ళి ఎలీషాకు చెప్పగానే ఎలీషా బయటికి రాలేదు. ఈయన అనుకున్నాడు బయట వస్తాడు. ఎందుకు, నేను అధిపతి కాదా, నేను వచ్చానని తెలియగా ఖచ్చితంగా బయటకు వస్తాడు, సార్ అంటాడు, పలకరిస్తాడు, కూర్చోమని చెప్తాడు అనుకున్నాడు. అటువంటిది ఏం జరగలేదు. నయమాను వచ్చాడని ఎలీషాకి చెప్పగా ఎలీషా లోపల నుండి చెప్పిన మాట, ఆయనని అలాగనే స్ట్రైట్ గా వెళ్ళి యోర్దాన్ నదిలో 7 మారు స్నానం చేసి లేమని చెప్పు, అన్నీ సరి అయిద్ది అన్నాడు. ఈయన కోపం వచ్చేసింది. నేను అనుకున్నాను ఎలీషా వచ్చి నా మీద చేయి పెట్టి నువ్వు యేసు నామంలో బాగుపడునుగాక అంటాడు, అది చేస్తాడంటే ఏ లేదు, వెళ్ళి స్నానం చేసిరా మొత్తం క్లియర్ అయిద్ది అన్నాడు. నయమాన్ టెన్షన్ అయిపోయాడు. మా సిరియా దేశంలో నదులు లేదా, సముద్రం లేదా, అసలు నా స్టాండర్డ్ ఏంది? అరే సిరియా దేశం మొత్తం నా వలన బ్రతుకుతుంది, నేనే జయానికి కారణం. అక్కడ నేను స్నానం చేయలేకుండా ఇలా వచ్చానా ఏంది, అసలు ఏంది మాట? ఏవండి, నువ్వు ఎన్ని మాట చెప్పు, ప్రాసెస్ ఒకటే, వెళ్ళి స్నానం చేయి బాగుపడతావు. హల్లెలూయా. దేవుని ముందు ధనం, దేవుడి ముందు హెచ్చింపు, దేవుడి ముందు తన సామర్థ్యం, దేవుడి ముందు నా దేశము, అది ఇది ఏది కూడా పనికి రాదు. నమ్ముట నీ వలన అయితే నమ్మేవాడికి సమస్తము సాధ్యం. అయిపోయింది. లాజరు చనిపోయి 4 రోజు అయింది, సమాధి చేసేశారు. అది లోకస్తుల తలంపు. నీవు విశ్వాసిస్తే దేవుని మహిమని చూస్తావు. హల్లెలూయా. కానీ నయమాను ఈ మాటని సహించలేకపోతున్నాడు. నేను వెళ్ళి 7 మారు మునుగాల, అసలు ఒప్పుకోవట్లేదు. ఈరోజు సమస్య ఇదండి. దేవుడు సింపుల్ విషయాన్ని చెప్తాడు, కానీ దాన్ని వినుటకు, దానిని గైకొనుటకు ఇబ్బంది పడుతున్నారు కనుక ఆశీర్వాదం కూడా అక్కడే ఆగిపోతుంది. వాగ్దానము మన పక్షంలో ఉంది, దేవుడు ఆజ్ఞను కూడా ఇచ్చేశాడు, కానీ దానిని గైకొనుట విషయంలో ఎంత ఆలస్యమో, ఎంత నిర్లక్ష్యన, ఎంత కష్టంగా ఉందో, అందుకు అది కూడా ఆగిపోయి ఉంది. ఇప్పుడు ఈ నయమాను ఇది ఎలా అది ఇదని అనుకున్న ఉన్నప్పుడు నయమాను పని మనిషి పక్కన నుండి చెప్తున్నాడు, అయ్యా, ఆయన ఏదైనా ఒక పెద్ద పని చెప్పి ఉంటే నువ్వు చెయ్యవా? వెళ్ళి 10 మందిని చంపిరా అంటే నువ్వు వెళ్ళి చేసి రావా? యుద్ధం చేసి రా అంటే చెయ్యవా? ఏదన్నా నీ సామర్థ్యానికి తగినట్టు, నీ వాల్యూకి తగినట్టు, నీ అనుభవానికి తగినట్టు ఒక పెద్ద పని చెప్తే నువ్వు వెళ్ళి చేసి వచ్చేవాడుగా. అది ఏ లేదు. ఏ అన్నాడు, ఇంకొక 10 అడుగు అలాగనే వెళ్ళి ఆ నదిలో దిగి అలా ములిగిల్లే మొత్తం క్లియర్ అయిద్దని. ఇది కష్టమా? ఇది
కష్టమా అన్నాడు. ఇప్పుడు నయమాను ఆలోచిస్తాను, అవును కదా, ఎమ్మటే ఆ పని మనిషి మాటకి నయమాను లోబడి, మాట వినాలి, ఆ పని మనిషి మాటకి నయమాను లోబడి నదిలో, యోర్దాన్ నదిలో ములిగి 7 మార్లు లేచాడు. ఆయన శరీరం పసిపిల్లలు శరీరంలాగా శుద్ధినైంది. ఏవండి, దేవుని ఆశీర్వాదము అది ఎంత పెద్దదైనా సరే, ఎంత భయంకరమైనదే సరే, ఏ కోణములైనా దేవుడు మన జీవితంలో అద్భుతం చేయుటకు ఆయన మనకి చెప్పే మాటని మనం ఉన్నట్టు లోబడేవారుగా ఉంటే చాలు. ఒక చిన్న లోబడుట మహిమ కలిగిన అద్భుతాన్ని మన జీవితంలో తీసుకొని వస్తుంది. ఒక చిన్న విధేయత, ఒక చిన్న విషయంలో తగ్గింపు, ఒక చిన్న విషయంలో చిత్తము ప్రభువా, చిన్న విషయంలో సరేయా మీరు చెప్పినట్టే అని చిన్న చిన్న కార్యము దేవుణ్ణి మహిమ కలిగిన అద్భుతాన్ని మన జీవితంలో తీసుకొని వస్తుంది. హల్లెలూయా. వారు ఆయన ప్రవర్తనకి చెప్పున ప్రతిఫలం పొందాడు. అక్కడ ప్రతిఫలం ఏమిటి? స్వస్థత. కుష్ఠ రోగంలో నుండి స్వస్థత అక్కడ ప్రతిఫలము. ఆ ప్రతిఫలముని ఆయన ఎలా పొందాడు? ఆయన ఎలా శుద్ధినిగా మార్చబడ్డాడు? ఎలా ఆ కుష్ఠ రోగంలో విడుదల కలిగింది? ఆయన ప్రవక్తన చెప్పున. ఏం ప్రవక్తన? ఆ మాటకి లోబడ్డాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? నయమాను ప్రవక్తన ఏమిటి? లోబడ్డాడు. స్వస్థత ప్రతిఫలముని పొందాడు. ఈరోజు దేవుని పిల్లలైన మన జీవితంలో దేవుడు ఆశించే కార్యం తెలుసా? నేను మీకు ప్రతిఫలముని, ఆశీర్వాదాన్ని, మేలుని నేను మీ జీవితంలో నేను అనుగ్రహించాలంటే నీ ప్రవర్తన లోబడేదిగా ఉండాలి. దేవుని విషయంలో లోబడే కార్యము, దైవ జనులు దేవుని పక్షంలో నిలబడి చెప్పే విషయానికి విధేయత చూపించుట, లోబడుట. ప్రభువా నేను అలాగనే ఉంటానయ్యా, అలా చేస్తానయ్యా, దేవునికి మాట ఇచ్చుట, దేవుని ప్రతిఫలము మన శిరస్సు మీద దిగి వస్తుంది. అందుకే బైబిల్లో రాయబడింది, నీతిమంతులు శిరస్సు మీద దేవుణ్ణి ఆశీర్వాదము నిలుచును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కష్టం, కొండెక్కమంటే ఎక్కుతారు, లోబడయా అంటే కష్టం. కొండ కంటే వాళ్ళకి బరువుగా ఉంది. హల్లెలూయా. ఎల్లి వాడిని కొట్టిరా అంటే ఇల్లు కొట్టి వచ్చేస్తాడు. లోబడు అంటే అదే ఆయనకి కష్టంగా ఉంది. మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెకండి, ప్రతి స్థలంలో లోబడుటాయి దేవుని ఆశీర్వాదానికి పునాది. ఇశ్రాయేలు ప్రజలు లోబడకుండా విధేయత చూపించలేదు గనుక ఆశీర్వాదానికి దూరం అయిపోయారు. మన ప్రవక్తన ఎలా ఉండాలండి? లోబడే ప్రవక్తన. మన ప్రవక్తన ఎలా ఉండాలి? దేవుని విషయంలో లోబడేవారుగా ఉండాలి. హల్లెలూయా. లోబడ్డాడు, స్వస్థత ప్రతిఫలముని పొందాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితం కూడా దేవుని స్వస్థత అని ప్రతిఫలము దిగి రావాలంటే మనము కూడా దేవుని వాక్యానికి దేవుడు చెప్పినట్టు లోబడి తనని మార్చుకున్న వారుగా మారుముగాక. హల్లెలూయా. లేఖన ప్రకారము కుష్ఠరోగం అంటే 3 విషయానికి గుర్తు. లేఖన ప్రకారం కుష్ఠరోగము 3 విషయానికి గుర్తు. 1, కుష్ఠరోగము వాక్యానుసారంగా పాపానికి గుర్తు. చెప్పండి, కుష్ఠరోగము వాక్యానుసారంగా దేనికి గుర్తు? పాపము. అందుకే వాక్యంలో రాయబడింది, ఎవరికైనా కుష్ఠరోగము వస్తే అది అపవిత్రత గనుక పాలయానికి బయట ఆడ ఉండాలి. కుష్ఠరోగం అపవిత్రతానికి గుర్తు, పాపానికి గుర్తు. అందుకే ఆయన జనుల మధ్యలో నివసించకూడదు, కుటుంబమున నివసించకూడదు, ఆయన సమాజంలో నడవకూడదు, సమాజానికి బయట, పాలయానికి బయట, ఊరికి బయట ఒంటరిగా ఉండాలి. కారణము అది అపవిత్రతానికి గుర్తు, పాపానికి గుర్తు.
రెండోది, కుష్ఠరోగము దేనికి గుర్తు అంటే దేవుని తీర్పుకి గుర్తు, శిక్షకి గుర్తు. ఒకసారి ఆరోను సహోదరి మిరియాము మోషేకి విరోధంగా వారు మాట్లాడినప్పుడు దేవుడు కోపపడి మిరియాని శిక్షించాడు. ఎలా శిక్షించాడండి? ఆమెకి కుష్ఠరోగాన్ని కలుగచేశాడంట. అంటే కుష్ఠరోగం దేనికి గుర్తు? కొన్నిసారి దేవుడు కోపపడి మనని శిక్షించే శిక్షకి గుర్తు. మూడవది, కుష్ఠరోగం దేనికి గుర్తు? వ్యాధికి గుర్తు, రోగానికి గుర్తు. ఈ మూడుని కూడా మనలో నుంచి తొలగించే హల్లెలూయా అద్భుతమైన వాడు మన ఆరాధించే యేసయ్య. సిలువ మరణము ద్వారా మన పాపాన్ని ఆయన కడిగి వేశాడు. సిలువ మరణము ద్వారా నరకానికి నియమించబడిన నా శిక్షని నాలో నుంచి తొలగించాడు. ఆయన సిలువ మరణము ద్వారా నా రోగాన్ని సిలువలో ఆయన మోసుకొని ఆయన పొందిన గాయము వలన స్వస్థతని మనకి మాట ఇచ్చాడు. ఈరోజు మన ప్రవక్తన ఎలా ఉండాలి? లోబడే ప్రవక్తన నీలో ఉందా? అలా ఉంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వ్యర్థంగా వెళ్ళవు. ఆమెన్ చెప్పండి. నువ్వు లోబడేవాడంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనకి వచ్చి నా దేవుడు నిన్ను వ్యర్థంగా పంపించడు. ఆయన వాగ్దానం నీతో వచ్చింది, ఆయన సన్నిధి నీతో వచ్చింది, ఆయన ఆజ్ఞ నీతో వచ్చింది, ఆయన దూతలు నీతో వస్తారు. నువ్వు లోబడేవాడైతే, విధేయత చూపించేవాడైతే. ఇక్కడ అన్యుడు నయమాను లోబడే ప్రవక్తన కలిగిన వాడికి కనబడుతున్నాడు, స్వస్థతాన్ని ప్రతిఫలంని పొందాడు. అమ్మా, ఇదే 5వ అధ్యాయంలో 27వ వాక్యాన్ని చదవండి. ఇక్కడ ఇంకా ఒకటి వస్తున్నాడు. 27వ వాక్యము 5:27 2 రాజులు. కాబట్టి అమ్మా 25, అతడు లోపలికి పోయి తన యజమానిని ముందు నిలబడగా ఎలీషా వాణిని, ఆయన ముందు బయట నుంచి లోపల వచ్చి ఆయన ముందు నిలబడే వాడిని చూసి, గేయాజీ ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎక్కడికి పోలేదు. ఏవండి, ముందు ఇదే అధ్యాయంలో నయమాను ఒక వ్యక్తి వస్తున్నాడు, అన్యుడు. కానీ దేవుని మాటకి, సేవకుడి మాటకి లోబడి విధేయత చూపించాడు. ఆయన ప్రవక్తన చెప్పున నా దేవుడు ఆయనలో నుండి కుష్ఠరోగాన్ని మార్చి విడుదల ఇచ్చి మంచి ప్రతిఫలంనిచ్చి జీవితాన్ని మార్చి ఆశీర్వాదంగా పంపించాడు. ఇక్కడ గేయాజీ అని ఉన్నాడు. ఈయన ఎవరు తెలుసా? సేవకుడు, అసిస్టెంట్ పాస్టర్. చెప్పండి, అసిస్టెంట్ పాస్టర్. ఎలీషా ఎలియా చేతి కింద దాగి ఉన్నాడు, సేవలో ఎదిగాడు. అందుకే ఎలియా బ్రతికినంత కాలమంతా ఎలీషా లోబడేవాడిగా జీవించాడు కనుక ఎలీషా తర్వాత రెట్టింపు ప్రభావము, రెట్టింపు వరము, రెట్టింపు ఆత్మ కలిగిన వాడుగా ఎలీషా సేవకుడుగా, ప్రవక్తగా నియమించబడ్డాడు. ఇప్పుడు ఈ ఎలీషా కింద ఈ గేయాజీ నియమించబడ్డాడు. ఒక విధంలో ఈ గేయాజీ ఎవరో ఒక సేవకుడు. దేవుడు అంటే ఆయనకి తెలుసు, ప్రవక్త అంటే ఆయనకి తెలుసు, పరిచర్య అంటే ఆయనకి తెలుసు, దేవునికి ఇష్టం ఏమిటి ఆయనకి తెలుసు, దేవుని అద్భుతం తెలుసు, దేవుని మహిమ ఆయనకి తెలుసు, ఆత్మిక కార్యము మొత్తం ఈ గేయాజీకి తెలుసు. ఇదన్నీ ఆయనకి తెలిసి ఉన్నా కూడా ఆయన ప్రవక్తన ఎటువంటిదండి? ఎటువంటిది? ఒక విధంలో దొంగతనమే. ఏవండి, పక్కన దేశంలో ఒక రాజు తన గదిలో మాట్లాడే విషయాన్ని ఇజ్రాయేల్లో ఉన్న ఎలీషాకి తెలిసిపోతుందంటే
ఈయనతో ఉన్నవాడు చేసే శ్రేష్టాలు ఈయనకి తెలియదంటారా? అసలు ఈ ఎలీషా ఆ స్టాండర్డ్ ఏమిటి? మీకు అర్థం అవ్వలేదు, అర్థం అవునట్టు చెప్తాను. ఎలీషా ఆత్మీయ జీవితము, ఆయన మననేత్రం ఎటువంటిదంటే, ఇప్పుడు ఉదాహరణగా ఇజ్రాయెల్ దేశం అంటే భారతదేశం అని మీకు ఉదాహరణగా చెప్తున్నాను. ఇజ్రాయెల్ దేశం అంటే భారతదేశం. ఇప్పుడు ఈ భారతదేశంలో ఎలీషా ఉన్నాడు. భారతదేశంలో ఎలీషా ఉన్నాడు అనుకోండి. భారతదేశానికి బయట పక్కన ఏందండి, బంగ్లాదేశ్ లేకపోతే ఆస్ట్రేలియా, ఏదో ఒక దేశం. ఆ దేశంలో ఉన్న రాజు తన సీక్రెట్ రూమ్లో ఇజ్రాయేలు రాజాకు విరోధంగా మాట్లాడుతూ ఉంటే ఏందండి, ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఎలీషాకి ఆ విషయం తెలిసిపోతుంది. ఎంత గొప్ప ఆత్మీయుడు! పక్కన దేశంలో ఒక గదిలో మాట్లాడే విషయాన్ని ఈయనకి తెలిసిపోతుందంటే ఈయనతో ఉన్నవాడు నడక తెలియదంటారా? హల్లెలూయా! చాలా మంది సేవకులు నీ గురించిన అవగాహన చాలా మందికి తెలియదు. ఈ గేయాచి నయమాను తన మార్గంలో వెళ్తా ఉంటే ఎలీషాకి తెలియకుండానే పరిగెత్తుకొని వెళ్ళి కొన్ని అబద్ధ మాట చెప్పి కొన్ని వస్తువుని తీసుకొని తన ఇంట్లో దాగిపెట్టి, చూడండి, పిల్లల దగ్గర చెప్తాము ఇక్కడే ఉండండి, పావు గంటలో వచ్చేస్తాం అంటాము. మన వెళ్ళి వచ్చేలోపు ఈయన కిచెన్లో వెళ్ళి ఆ పందారు చక్కెర తీసుకొని నోట్లు వేసుకొని తుడుచుకొని వచ్చి నిలబడతారు. ఏం చేసావు? ఇక్కడే ఉన్నానమ్మా అంటాడు. సరిగా నోరు తుడిచి ఉండడు, చక్కెర అక్కడక్కడ కనబడతా ఉంటాయి. కానీ అంటాడు, నేను ఎక్కడ వెళ్ళలేదు అంటాడు. అలా మాట్లాడుతానే తుడుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ గేయాచి కథ కూడా ఒక విధంలో అలాగనే ఉంది. ఆ నయమాను దగ్గర వెళ్ళి ఎలీషా పేరు మీద తప్పైన అబద్ధం చెప్పి కొన్ని వస్తువుని తీసుకొని తన ఇంట్లో దాగిపెట్టి ఎలీషా ముందు వచ్చి నిలబడుతున్నాడు. ఇప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, గేయాచి ఎక్కడ వెళ్ళి వచ్చా? నేను ఎక్కడ వెళ్ళలేదయ్యా, మీ ముందే ఉన్నాను. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నువ్వు ఆయనతో మాట్లాడేటప్పుడు, ఆయన వెనక వెళ్ళేటప్పుడు నా మనసు నీతో రాలేదా? ఒక మాట చెప్పునా, ఎలీషా తర్వాత ఎలీషా స్థానంలో ఒక ప్రవక్తగా నిలబడవలసిన వాడు గేయాచి. అంత గొప్ప ప్రణాళిక దేవుడు అతని మీద కలిగి ఉంటే, ఒక లోక ఆశ, ఒక వస్తు ఆశ, నశించే వస్తువు మీద మనసుని ఉంచి 27వ వాక్యం చదవంటే ఎంత భయంకరమైన మాట చూడండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠము, అయ్యా వచ్చినవాడు తన కుష్ఠాన్ని వదిలిపెట్టిపోయాడు. ఈయనను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వదిలిపోయిన కుష్ఠము నీ వరకు కాదు, నీ సందతికి పిల్లలు కూడా ఈ కుష్ఠరోగులుగా జీవిస్తాడు. దేవుడు ఎంత బాధపడి ఉంటే, దేవుడు ఎంత కోపపడి ఉంటే ఈ మాటను ఇలా చెప్తాడండి. ఎప్పుడు కూడా దేవుడి విషయంలో ఆడుకోకూడదు. ఆయన ప్రేమించే దేవుడు, కనికరగల దేవుడు, జాలికల దేవుడు, మనని క్షమించే దేవుడు. మనకి అవకాశం ఇస్తాడు, మనకి సందర్భం ఇస్తాడు, మనకి అనుకూలతని ఆయన సిద్ధపరిచేస్తాడు, పిలుస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ అలా జరగదు. ఆరాధన విషయంలో ఆడుకోకూడదు, మందిర విషయంలో ఆడుకోకూడదు, దేవుడు మనకి మధ్యలో ఉన్న బంధం విషయంలో ఆడుకోకూడదు, ఆత్మిక విషయంలో ఆడుకోకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుడు అవకాశం ఇచ్చి మాట్లాడి క్షమించి ఒక సందర్భంలో దేవుడు అంటాడు, ఆయన విడిచిపోయిన కుష్ఠం నీ కొరకు కాదు, నీ సందది, వీడు చేసిన తప్పు వలన పిల్లలు కూడా శాపానికి గురి అయిపోయారు. ఒక అన్యుడు దేవుడి సన్నిధికి వచ్చి లోబడి ఆశీర్వాదాన్ని పొంది వెళ్తున్నాడు. కానీ దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, ఆత్మీయతని అనుభవించిన వాడు
తన ప్రవర్తన సరిగా లేదు గనుక శాపానికి గురి అయిపోతున్నాడు, నష్టానికి గురి అయిపోతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చి దేవుని ఆరాధించే దేవుని సంగమా, కొన్ని పోరాటము, కొన్ని ఇబ్బంది, కొన్ని నష్టము, కొన్ని శోధన, దానికి నువ్వే మార్గాన్ని సిద్ధపరచావు. నీ ప్రవక్తనే కొన్ని నష్టానికి కారణం. నీ ప్రవక్తనే దేవుడు బాధపడినదికి కారణం, ఆశీర్వాదం ఆగిపోవట్టుకు కారణం. క్యూ ఎందుకంటే నువ్వు దేవుని నమ్మినవాడు, దేవుని రుచి చూసినవాడు, మందిరాన్ని ఎరిగినవాడు. వాక్యము నీకు తెలుసు, దేవుని ప్రేమ నీకు తెలుసు, ఆయన అద్భుతం నీకు తెలుసు, ఆయన కనికరం నీకు తెలుసు. ఇదన్నీ అనుభవించు కూడా నీ ప్రవక్తన వలన ఆయన బాధపడుతున్నాడు. ఎన్ని రోజు అలా బాధపడుతూనే ఉంటాడు? ఎన్ని రోజు ఆయన నీతో మాట్లాడి నిన్ను మార్చుకోకుండానే ఉంటావు? ఒకరోజు అవకాశానికి ముగింపు వచ్చేసింది, ఒకరోజు ఆయన మాటకి ముగింపు వచ్చేసింది, ఒకరోజు ఆయన సమాపనకి ముగింపు వచ్చేసింది, ఒకరోజు ఆయన నిన్ను లేవనెత్తే ఆ చెయ్యి నీ తట్టు చాపుట ఆగిపోయింది. ఎందుకు? దేవుడు వందల సారి నీతో మాట్లాడాడు, వందల సారి తనని గురించి నీకు అనుభవంగా ఇచ్చాడు. నువ్వు ఆయనను రుచి చూసినవాడు గయాజీ, నువ్వు సేవకి పిలువబడిన వాడయ్యా గయాజీ. ఎలీషా స్థానంలో నువ్వు ఒక రోజు నువ్వు నిలబడిపోయేవాడయ్యా గయాజీ. ఎలీషాలో ఉన్న అభిషేకము తర్వాత నీ మీద రాబోతుందయ్యా. ఈరోజు ఎలీషా ఎలా ప్రవక్త పిలువబడుతున్నాడో ఒకరోజు నువ్వు అలాగనే పిలువబడబోతున్నావు. ఇంత గొప్ప ప్రణాళిక, పిలుపు, అభిషేకము దేవుడు నీ మీద ఉంచి ఉంటే ఒక అల్పలోక వస్తు మీద మనసును ఉంచి ఆత్మీయతలో నష్టం పోయి కుష్ఠరోగాన్ని నీవు నీ సందదికి సంపాదించుకున్నావే, ఎంత బాధాకరమైనది. ప్రవక్తన చెప్పున ప్రతిఫలము. యేసయ్యకు 12 శిష్యులు ఉన్నారు. 12 శిష్యుల్లోనే యూదాసు కూడా ఒకడు. యూదాసు అందరిలో శిష్యుడుగా కనబడుతున్నాడు, కానీ యూదాసు మనస్సు ధనాశ మీదే కలిగి ఉంది. ఆయన మనస్సు ఏమో యేసయ్యని ఆ శత్రు చేతులు అప్పగించుట ఆయన మనస్సు. నేను బయట విశ్వాసి సంఘానికి వెళ్తున్నాను, నా చేతిలో బైబిల్ ఉంది అని మీరు ఎవరిని మోసపరచవచ్చు. హృదయ అంతరంగమును ఎరిగిన వాడు నా ప్రవక్తలు నా అడుగు జాడల్ని లెక్కేసి ఉన్నాడు, తప్పించలేము. ఆయన మనని ఎందుకు క్షమించాడు, ఆయన మనని ఎందుకు మనకి దయ చూపించాడు తెలుసా? నీ ప్రవర్తన యేసయ్యకి మహిమ ఇచ్చినట్టు ఉండాలి, నీ బ్రతుకు యేసయ్యకి సాక్షిగా ఉండాలి, నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉండాలి, నీ బ్రతుకు ఆత్మ ఫలముతో నింపబడినదిగా ఉండాలి, నా దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండాలి. దాన్ని చూసి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఒకడు లోబడి ప్రతిఫలంని పొంది వెళ్ళాడు. గేయాజీ తన ప్రవక్తనలో చెడ్డ ఇచ్చే ఆశ వలన దేవుని ప్రతిఫలని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని చెప్పి మన ప్రార్థన చేస్తాము. ఆది కాండము 26 అధ్యాయము. ఆది కాండము 26 అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుతా. ఆది కాండము 26 మొదటి వాక్యము. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో, ఈసాకు నివసించే దేశంలో వచ్చాను. చదవండి అమ్మా, 2వ వాక్యం. అప్పుడు ఇస్సాకు గేరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గర వెళ్ళాను. 3వ వాక్యము తర్వాత చదవండి. అక్కడ యెహోవా ఇస్సాకుకి ప్రత్యక్షమయ్యి
నీవు ఎగిప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. చాలు. చూడండి, అబ్రహాము దినములో ఒక కరువు వచ్చింది. అలాగనే ఇప్పుడు ఈసాకు గేరార్లో నివసించగా ఒక కరువు వస్తుంది. ఆ కరువుకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ కరువు, వాన లేదు. కరువుకి కారణం ఏమిటి? వర్షం లేకపోతే ఏందండి, పంట అనేది పండించలేము. కరువే దేశంలో వస్తుంది. అలాగనే ఆ దేశంలో వర్షం లేదు, ఆ దేశంలో పంట లేదు, ఆ దేశంలో నీళ్ళు లేదు, ఆ దేశంలో నదులన్నీ ఎండిపోయిన పరిస్థితుల్లో ప్రజలు ఆకలి వలన చనిపోతున్నారు. ఇంకా ఈ దేశంలో ఉంటే మనం మిగలము అని ఎవరు వారు ఎట్టబడితే అట్టు చెదరిపోతున్నారు. వారికి తెలిసిన ప్రాంతానికి వెళ్ళుటకు సిద్ధపడుతున్నారు. అట్టి పరిస్థితిలో అందరూ వెళ్ళేది చూస్తున్నాడు. అప్పుడు ఈసాకు కూడా ఐగుప్తుకి వెళ్ళిపోతాం, కొన్ని రోజు ఆడ ఉంటాము, మరలా వచ్చేస్తాము అని ఆలోచిస్తున్నాడు. కొన్నిసారి ఇబ్బంది వచ్చేటప్పుడు మనము కూడా అలాగనే ఆలోచిస్తాం. దీనిలో నుండి బయట రావుటకు ఏదైనా ఆప్షన్ని మనం వెతుకుతాం. అవునా కాదా? ఒకసారి అందరూ ఆమేన్ చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని సిచ్యువేషన్, కొన్ని పరిస్థితి వచ్చేటప్పుడు మనము కొన్ని మనుషుల సహాయాన్ని కోరుకుంటానికి ఇష్టపడతాము, లేకపోతే మనం వేరే ఏదైనా చేస్తామా అని ఇష్టపడతాము, ఏదైనా ప్రయత్నాలు, ఏదైనా ఒక కార్యము. అలాగనే ఆ దేశంలో ఉన్నవారు తనని తప్పించుకోవటానికి నానా విధమైన ప్రయత్నాలు, కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈసాకు కూడా ఎగిప్తుకి వెళ్ళి కొన్ని రోజు అక్కడ ఉంటాము, ఈ కరువు అయిపోయిన తర్వాత మరలా వస్తామని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తా ఉన్నప్పుడు 3వ వాక్యంలో దేవుడు ఈసాకుకు ప్రత్యక్షమై, నేను నీకు చెప్పే దేశంలోనే ఉండు. దేవుడు అంటున్నాడు. మనం అంటున్నాం, దేవా కరువుగా ఉందయ్యా. దేవుడు జవాబిస్తున్నాడు, అక్కడే ఉండు. ఎలా ఉంటాయండి? నీకు నా బాధ అర్థమవుతుందా అని రెండోదిగా మనం అడుగుతాం. హల్లెలూయా. సమస్యని చెప్తే ఏదైనా పరిష్కారం, సమస్యని చెప్తే ఏదైనా మార్గంని చూపిస్తావంటే ఏందయ్యా అక్కడే ఉండమంటావు? హల్లెలూయా. ఏవండి, సమస్యలు వస్తుంది వాస్తవమే, ఇబ్బందులు వస్తుంది వాస్తవమే, పోరాటం వస్తుంది వాస్తవమే, కొన్ని నష్టము వస్తుంది వాస్తవమే, కొన్ని ఊహించని కార్యము మన ముందు వచ్చేస్తుంది వాస్తవమే. అది కష్టంగా, ఇబ్బందిగా ఉంది. వాటి మధ్యలో మన ప్రార్థనని మనం మర్చిపోకూడదు. ఆమేన్ చెప్పండి. వాటి మధ్యలో మన ప్రార్థన, దేవుడితో మాట్లాడే అనుభవాన్ని మర్చిపోకూడదు. రెండోది, దేవుని ఆలోచనని వినుటకు దూరం అవ్వకూడదు. దేవుని ఆలోచన, దేవుని నడిపింపుని పొందుటకు మనం దూరం అవ్వకూడదు. కరువు ఉంది, ఇబ్బందిగా ఉంది, పోరాటం ఉంది, ఆప్షన్ లేదు. ఇప్పుడు దేవుడితో ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, అక్కడే ఉండు. పరిస్థితులు కనబడేటప్పుడే దేవుడు అంటాడు, అక్కడే ఉండని చెప్తే ఆయన సమస్యని తన చేతిలో తీసుకోడా? మాట్లాడరే. హల్లెలూయా. ఏమండి, నా సమస్యని దేవునికి తెలియచేసిన తర్వాత దేవుడు అంటాడు, భయపడవద్దు, అక్కడే ఉండంటే నా పక్షంలో ఆయన నీతిని నెరవేర్చడా? ఆ సమస్యలో ఆయన నన్ను విడిపించడా? ఆ సమస్యల నుండి ఆయన నన్ను తప్పించడా? ఆ సమస్య మధ్యలోనే నా కొరకు నూతన మార్గాన్ని సిద్ధపరచడా? యేషయాలో రాయబడిన మాట ఏమిటి? ఆయన అరణ్యంలో మార్గంని నదిలోనే సిద్ధపరిచేవాడు. ఎవరో ఒకళ్ళు మెల్లగా ఆమేన్ చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ 90%
ఈ మాటని అంగీకరించాడు. హల్లెలూయా. సమస్యానికి పరిష్కారం అడిగితే సర్లే నేను చూసుకుంటానని ఏంది సింపుల్గా చెప్తున్నాడు. ఇక్కడే ఉండమంటున్నాడు ఏంది. కానీ దేవుని ఇక్కడే మన విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడే మన విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడే మనము ఆయనని ఎంత ప్రేమిస్తున్నాము, ఆయన మాటకి ఎంత విధేయత చూపిస్తున్నాము, ఆయనకి మన ఎంత అవకాశం ఇస్తున్నాము, మన జీవితంలో ఆయనకి ఎంత ప్రథమ స్థానము ఇస్తున్నాము అనేది ఇక్కడే తెలిసిపోతుంది. సమస్య కరువు ఉంది. ఇప్పుడు ఐసాక్ అంటున్నాడు నేను వేరే దేశానికి వెళ్ళాలి. దేవుడు అంటాడు అక్కడే ఉండు. ఇలాగనే ఒకరోజు బెత్లెహేంలో ఒక కరువు వచ్చింది. ఉన్నారా? హల్లెలూయా. బెత్లెహేంలో ఒక కరువు వచ్చింది. ఆ దేశంలో ఏందండి నహోమి అని ఒక స్త్రీ కూడా ఉంది. భర్త ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు. బెత్లెహేం అంటే ఏమిటి? దేవుని ఇల్లు. అక్కడ కరువు వచ్చింది. వీరు దేవుని నమ్మిన వారు, సంఘానికి వెళ్ళేవారు, ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిన వాళ్ళు కరువు రాగానే ప్రార్థన చేయలేదు, దేవుడి దగ్గర ఆలోచన అడగలేదు. డైరెక్ట్గా వీళ్ళే కుటుంబంలో మాట్లాడుకున్నారు, అయ్యా మోవాబు దేశానికి వెళ్ళిపోతాం. నాకు అర్థం కావట్లేదు ఆ కాలంలో గూగుల్ లేదు, వీళ్ళు ఎలా ఆ దేశాన్ని సెలెక్ట్ చేశారనేది. హల్లెలూయా. ఇక్కడ కరువుగా ఉంది, ఎక్కడ వెళ్తే మనం పని చేసుకొని కొంచెం బాగుపడతామని ఆలోచించి వెతికి మోవాబు దేశానికి వెళ్ళారు. మోవాబు దేశంలో వెళ్ళారు, అక్కడ నివసించటం మొదలుపెట్టారు. 10 సంవత్సరంలోనే నహోమి తన భర్తని కోల్పోయింది. ఈ 10 సంవత్సరంలోనే తన కుమారులు 2కి పెళ్లి చేసి పెట్టింది. 2 కుమారులు కూడా చనిపోయారు. ఈమె విధవగా మారిపోయింది. తన యవ్వన కోడలి 2 కూడా విధవరాలుగా మారిపోయిన స్థాయికి ఇప్పుడు అంటుంది, అయ్యో ఈ కరువులో నుండి తప్పించబడి బాగుపడుటేగా మోవాబు దేశానికి వెళ్ళాను. కానీ మోవాబు దేశంలో నుండి మరలా బెత్లెహేంకి వచ్చేటప్పుడు ఆమె అంటుంది, నన్ను నహోమి అని పిలువద్దు, నన్ను మారా అని పిలువండి. మారా అంటే చేదు. సర్వోన్నతుడు నా జీవితంలో చేదుని కలిగ చేశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడా ఈమె జీవితంలో కలిగిన నష్టానికి దేవుడా కారణం? ఆ మోవాబు దేశంలో భర్త చనిపోవటానికి దేవుడా కారణం? తన కుమారులు 2 చనిపోయటానికి దేవుడా కారణం? ఈమె అంటుంది, నన్ను నహోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. సర్వోన్నతుడు నాకు కీడును చేశాడు. అమ్మా, నువ్వు వెళ్ళే మునుపు ప్రార్థించావా? నువ్వు దేవుని నమ్మినవాడు కదా, మందిరానికి వెళ్ళిన స్త్రీ కాదా, ధర్మశాస్త్రానికి తెలుసు కదా, బలిలో అర్పించేవారు కదా, మీరు దేవుణ్ణి అనుభవించిన వారు కదా. ఈ కరువులో మోవాబు దేశానికి వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థించావా? దేవుని దగ్గర ఆలోచన అడిగావా? దేవుని నడిపింపుని కోరుకున్నావా? ఏ దుక్కు కూడా కాకుండా తన సొంతగా తన ఇష్టం మీద వెళ్ళారు. నష్టం పోయిన తర్వాత దేవుడి మీద ఏలు చూపిస్తున్నావే. ఈ రోజు పరిస్థితి కూడా ఇదే. ప్రార్థనకి రారు, సంఘానికి రారు, మాట వినరు, తనని మార్చుకోరు, దేవుడి మాటకి వినరు, ఏది కూడా చేయరు. తన ఇష్టానుసారంగా జీవిస్తారు, బ్రతుకుతారు, చేసుకుంటారు, ఉంటారు. నష్టము ఇబ్బంది వచ్చిన తర్వాత దేవుడికి నేను గుర్తు లేదంటే ఎలా సాధ్యం? హల్లెలూయా. కానీ ఈసాకు చూడండి, దేవుని నమ్ముకున్నాడు. ఇక్కడ ఈసాకు ప్రవక్తన విశ్వాసము. ఆమేన్ చెప్పండి. నయమాను ప్రవక్తన ఏమిటండి? లోబడుట. ప్రతిఫలాన్ని పొందాడు. ఇక్కడ ఈసాకు ప్రతిఫలం ఏమిటి? విశ్వాసం. దేవుడు అంటాడు, కరువుగా ఉందా నాకు తెలుసు, ఇబ్బందిగా ఉందా నాకు తెలుసు, అందరు వెళ్ళినట్టు వెళ్ళవద్దు. ఎందుకు తెలుసా? నీ మీద నేను వాగ్దానం ఉంచి ఉన్నాను. నిన్ను గురించి నీ తండ్రి అయిన అబ్రాహాము దగ్గర మాట్లాడి ఉన్నాను. నీ ద్వారా నీ వంశంని ఆశీర్వదిస్తానని నిన్ను గురించి నేను వాగ్దానం చేసి ఉన్నాను. ఈ కరువులో నువ్వు చనిపోవు. ఎందుకు తెలుసా? నిన్ను ఆశీర్వదించుట ఇంకా బాకీ ఉంది. నీ ద్వారా నీ వంశంని ఆశీర్వదించుట ఇంకా బాకీ ఉంది. ఈ కరువు నిన్ను ఏది చెయ్యదు. ఆమేన్ చెప్పండి. బలవంతంగా ఆమేన్ చెప్తున్నారు. హల్లెలూయా.
నేను అంటాను, ఈ ఇబ్బంది మిమ్మల్ని ఏం చెయ్యదు, ఈ పోరాటం మిమ్మల్ని ఏం చెయ్యదు. ఒకవేళ భయం పెట్టించవచ్చు, కానీ మీ మీద జయము పొందలేదు. ఎందుకు తెలుసా? మనని గురించి కల్వారి శిలువలోనే ఆయన వాగ్దానం చేసేసాడు. హల్లెలూయా. ఈసాకు, నువ్వు భయపడవద్దు, నిన్ను గురించి నీ తండ్రి అయిన అబ్రహాము దగ్గర నేను వాగ్దానం చేసి ఉన్నాను. నిన్ను గురించి ప్రవచన ఉంది. నీ కుమారుడైన ఈసాకు నేను ఆశీర్వదించి ఆయన ద్వారా వంశముని నేను ఆశీర్వదిస్తాను. నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడుట అయ్యా ఉంది కనుక నీకు ఏది కూడా సంభవించదు. ఇప్పుడు ఈసాకు అన్నాడు, అయ్యా మీ డైలాగ్ బాగానే ఉందయ్యా, మీరు మాట్లాడితే మీకు ఎదురుగా మేము మాట్లాడటకు మా దగ్గర అంత జ్ఞానము తెలివి లేదు. సరే, ఇక్కడే ఉంటాను, ఈడే నడుస్తాను. ఇప్పుడు ఈసాకు అడిగాడు, ప్రభువా ఉండమంటున్నారు, ఏం చెయ్యాలంటే లోపల విత్తనం ఉందిగా, విత్తనాన్ని తీసుకో, వెళ్ళి ఏం చెయ్యి, విత్తనాన్ని విత్తు. పక్కనున్న వారి ఛానల్ కాదు, మన ఛానల్. ఆమెను చెప్పండి. అందరూ వెళ్ళిపోయారని మొత్తం మనది చేసుకోకూడదు. వెళ్ళి ఏం చెయ్యి, నీ ఛానల్ విత్తు. ఏమండి, వర్షం లేదు. కొన్నిసారి దేవుణ్ణి ఆలోచన, దేవుణ్ణి నడిపింపు అస్సలు మనకి అర్థమవ్వదు. అన్నీ ఇలా ఉంటాయి. హల్లెలూయా. ఏందంటే ప్రభు ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నాడని మనకి ప్రభు మీదే మనకి సందేహం వచ్చేసిద్ది. హల్లెలూయా. వాన లేదని కదా ఇంత కరువు. ఈయనంటాడు వెళ్ళి విత్తమంటాడు. ఇప్పుడు విత్తితే ముందు నీళ్ళు కావాలిగా. నేను అన్ననా, అడగవద్దు సంభ్య గారు, అడగవద్దు. విత్తు అంటే అయ్యా నీళ్ళు అడగవద్దు, విత్తేసాయి. అది విశ్వాసం. నీతో మాట్లాడేవాడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. శూన్యములో నుండి సమస్తాన్ని కలుగ చేసిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. లేనిది ఉన్నట్టు పిలిచేవాడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన నోటి మాటతో సమస్తాన్ని కలిగ చేసిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మీద, ఆయన వాక్యం మీద సందేహ పడకుండా విత్తనాన్ని విత్తు. హల్లెలూయా. విత్తనాన్ని విత్తేసాయి. ఒకరోజు ఇజ్రాయిలు రాజు, యూదా దేశము రాజు, ఏదోము దేశము రాజు, వీళ్ళు ముగ్గురు కూడా యుద్ధానికి వెళ్తున్నారు. 3 రాజులు, యూదా దేశము రాజు, ఇజ్రాయెల్ దేశము రాజు, ఏదోము దేశము రాజు, ముగ్గురు కూడా తన సైన్యము, తన జంతువులతో యుద్ధానికి వెళ్తున్నారు. అందరూ ప్రయాణం చేసి అలసిపోయారు. ఆమెను చెప్పండి. జంతు మొత్తం నీళ్లు లేకుండా అలసిపోయింది, సైనికులు మొత్తం నీళ్లు లేకుండా అలసిపోయారు. ఇప్పుడు యుద్ధం వస్తే పరిస్థితి ఆలోచించండి. యుద్ధం చేయగలుగుతారా? అందరు దాగంతో ఉన్నారు. చెప్పారు, ఇప్పుడు దాగంగా ఉన్నాము, మా దాగాన్ని తీర్చండి, తర్వాత విషయం తర్వాత. అక్కడే ఉండిపోయి వెతుకుతున్నారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అక్కడ ఎలీషా ప్రవక్త పిలువబడుతున్నాడు. ఆమెను చెప్పండి. ఎలీషా ప్రవక్త వచ్చి అంటున్నాడు, మీరు ఇక్కడ ఒక లోయని త్రోవండి. అన్నాడు, ఒక లోయని త్రోవండి. ఎలీషా చెప్పిన మాట ఏం తెలుసా? గాలిని మీరు చెప్పాలి, గాలిని మీరు చూడరు, వర్షంని మీరు చూడరు, ఈ లోయ నీళ్ళతో నింపబడింది. హల్లెలూయా. అన్నాడండి? గాలిని మీరు చూడరు, వర్షము పడితేనగా ఆ లోయ నిండిద్ది. దేవుడు అంటున్నాడు, మీరు గాలిని చూడరు, వర్షంని కూడా చూడరు, కానీ ఉదయము మీరు లేవగానే ఈ లోయ నీళ్ళతో నిండి ఉంటాయి. మీ జంతువులు, మీ సైన్యము అందరు దాగము తీర్చబడింది. వాన పడదు కానీ లోయ నిండిదంటే ఇది నమ్ముటకు సాధ్యమా? కానీ నేను అంటున్నాను, మనలో ఉన్న, లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అదంటాడు, ఇది విశ్వాసం.
మీకు అనుకూలంగా ఉండాలని కాదు, ఆయన చెప్పేనట్టు నీవు నిన్ను మార్చుకోవాలి. అది విశ్వాస జీవితం. నేను ఇలాగనే ఉంటాను కాదు, ఆయన చెప్పేనట్టు మిమ్మల్ని మార్చుకోండి. లోయ నీళ్ళతో నింపబడిది. విత్తనము కరువు నిండి ఉన్న కరువు కాలములో వర్షము లేకపోయినా నీళ్లు లేకపోయినా నీవు విత్తే విత్తనానికి తగిన పంటని నువ్వు చూస్తావు. సందేహం వద్దు, సందేహం వద్దు. ఇస్సాకు, దేవుడు అంటున్నాడు, ఇస్సాకు నువ్వు పారిపోవద్దు, భయపడవద్దు, విత్తనాన్ని విత్త అన్నాడు. 12 వాక్యం చదువుతారమ్మా, 26:12. ఇస్సాకు ఆ దేశమంతా విత్తనం వేసి ఆ సంవత్సరము, ఆమేన్ చెప్పండి, 100 అంటే 100 సెంచరీ, హల్లెలూయా, 100కి 100, ఒక్క విత్తనం కూడా నష్టపోలేదు. హల్లెలూయా. ఏవండి, మనమంతట్లో మనం ఆలోచించి సిద్ధపడి విత్తే అనుభవం వేరు. ఆయన మీద ఆధారపడి విశ్వాసముతో విత్తే విత్తనంలో ఒక్క విత్తనం కూడా నష్టం పోవదు. ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే, ఆయన చెప్పినట్టు నువ్వు నడుస్తే, ఆయన చెప్పినట్టు నీ బ్రతుకు ఉంటే, ఆయన చెప్పినట్టు నీ స్వభావం ఉంటే, ఆయన చెప్పినట్టు నీ ప్రవర్తన ఉంటే, ఆయన ఇష్టపడినట్టు నీ సాక్ష్యం ఉంటే, ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా నీ ప్రవర్తనంతు దేవునికి ఏంటి మహిమ తృప్తి కనబడితే ఒక్క విత్తనం కూడా వ్యర్థంగా పోవదు. ఈ ఉదయం దేవుని మనకి చెప్పే మాట, వారు ప్రవర్తన చెప్పున వారికి ప్రతిఫలమును అనుగ్రహిస్తున్నాడు. ఈ ఉదయం దేవుని మనకి చెప్తున్నాడు, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదము విస్తారంగా, అది ఎటువంటి ఆశీర్వాదమైనా సరే అండి, ఆయన మన జీవితంలో ఆ ప్రతిఫలమును అనుగ్రహించాలంటే నీ ప్రవర్తన దేవుని దృష్టిలో యథార్థంగా ఉండును గాక, నీ స్వభావం దేవుని దృష్టిలో యథార్థంగా ఉండును గాక. నీ నోటి మాట, నీ వినే కార్యము, నువ్వు మాట్లాడే కార్యము, నువ్వు చూసే కార్యము, నీ తలంపు, నీ నడక, నీ డబ్బుల విషయం, నీ ఇంటి విషయంలో, భార్య భర్త బంధము, పిల్లలు, దేవుళ్ళో, సంఘములో, పరిచర్యలో, ఆత్మీయతలో నీ ప్రవర్తన వాక్యానుసారంగా దేవునికి మహిమగా ఉండునుగాక. అప్పుడు మీరు అందరిలాగా జీవించారు, అప్పుడు అందరిలాగా దేవుడు మిమ్మల్ని నడిపించరు. అందరూ మిమ్మల్ని ఎగత్తాలు చేసినట్టు ఉంటాయి. లేకిన్ ముగింపులో చూడండి, ఓడ లోపల నోవా ఖచ్చితంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు చెప్పేనట్టు మనము నడుచుకునేటప్పుడు అందరు పిచ్చివాడు అంటారు, స్కూరు లూస్ అయింది అంటారు, డిప్రెషన్ లో ఉన్నాడు అంటారు, నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. ఎప్పుడు దేవుడు చెప్పినట్టు. ఆ రాత్రి దేవుడు అబ్రహాం అన్నాడు, చిత్తము ప్రభువా, లే, నీ తండ్రిని వదిలిపెట్టు, నీ ఇల్లుని వదిలిపెట్టు, దేశంని వదిలిపెట్టు, వెళ్ళిపో అన్నాడు. వెళ్తా ఉన్నాడు. ఊరు వాళ్ళు అడిగి ఉంటారు, ఎక్కడ వెళ్తున్నావు? తెలీదు. ఇదేంద్రా, అడ్రస్ లేకుండా ప్రయాణం ఏంది? ఇప్పుడు వెళ్తున్నారంటే ఎక్కడంటే పలానా ప్లేస్కి వెళ్తున్నానా, అక్కడ వెళ్తున్నాను. అబ్రాహాం ఎక్కడ వెళ్తున్నా? తెలీదు. ఇదేంది, ఇలా అడ్రస్ తెలియని ప్రయాణం ఏమిటి? నా దేవుడు అలాగనే చెప్పాడు అంటాడు. నవ్వే ఉంటారు, ఎగతాళి చేసి ఉంటాడు, మెంటల్ అయి ఉంటారు, విపరీతంగా మాట్లాడి ఉంటారు. ఎందుకంటే ఇబ్రానీ 11:8 అదే రాయబడింది, విశ్వాసముతో అబ్రహాము తాను పోయే స్థలముని ఎరగకుండా దేవుడి మీద విశ్వాసం ఉంచి వెళ్ళాడు. మీరు దేవుడు చెప్పేనట్టు మీరు నడిచేటప్పుడు, మీరు జీవించేటప్పుడు ఎదుట వాళ్ళు, పక్కన వాళ్ళు, మిమ్మల్ని చూసేవాళ్ళు ఒకలాగనే చూస్తారులే, ఒకలాగనే మాట్లాడతారులే, ఒకలాగనే అనుకుంటారు. కానీ ముగింపు, నోవా వచ్చి అక్కడ ఉన్న ప్రజలతో అంటున్నాడు, అయ్యా వర్షం రాబోతుంది, జలప్రలయం రాబోతుంది, వరదలు రాబోతుంది, దేశమంతా నాశనం అయిపోతుంది, ఈ ఓడ లోపల వచ్చేయండి, మీ అందరి కొరకే దేవుడు ఈ ఓడని కట్టమన్నాడు, వచ్చేయండి అంటే అందరూ నవ్వారు, ఎగతాళి చేశారు, రకరకంగా మాట్లాడు. వాన పడింది, వరదలు వచ్చింది, ఎగతాళి చేసిన వాళ్ళు బయట ఇరుక్కుపోయారు. కానీ లోబడిన దేవునికి తగినట్టు నడిచిన నోవా లోపలి వెళ్ళి క్షేమంగా ఉండిపోయాడు.
ఇది విశ్వాస జీవితం. మన ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసం మీద ఆధారపడి ఉండాలి. నమ్ముటకు నీకు కష్టంగా ఉన్నా కూడా నా దేవుడు చెప్పాడు, నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన చేతులు హ్యాండ్ ఓవర్ చేయండి. ప్రతి విషయాన్ని ఆయన చేతులు హ్యాండ్ ఓవర్ చేయండి. దేవా, నా ఆధారం నీవు, నా నమ్మకం నీవు. ఇదిగో నీ పిల్లలు, నా పిల్లలు నీ చేతిలో పెడుతున్నానయ్యా. నేను చేసే పని నాకు తృప్తి లేదు, కానీ నీ చేతిలో పెడుతున్నాను. నా ఇల్లు పరిస్థితి ఇది, నా శరీర పరిస్థితి ఇది, నా అవసరం ఇది, ఇదిదయ్యా. నమ్ముట కష్టంగా ఉంది, కానీ నువ్వు ఎప్పుడు అన్యాయం చెయ్యవు, నువ్వు ఎప్పుడు మా విషయంలో కీడు చెయ్యవు. నీ మాటని మేము నమ్మలేకపోతున్నాం, నిన్ను మేము పూర్తిగా అర్థం చెయ్యలేకపోతున్నాం, కానీ నువ్వు మా విషయంలో అన్యాయం చెయ్యవు అనే విషయం వరకు మాకు తెలుసయ్యా. హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, మీరు నడిపించండి అయ్యా, మీరు నడిపించండి అయ్యా. నీ ప్రవర్తన దేవుడు చెప్పినట్టు విశ్వాసంతో ఉంటే నీలాగా ధన్యుడు మరొకడి లోకంలో ఉండాడు. నీలాగా భాగ్యవంతుడు ఈ భూమిలో మరొకడు ఉండడు. చూసే ప్రతి ఒక్కరు ఏంటో తెలుసా? అరే, నిన్ను నేను ఏదో అనుకున్నా, నిజంగా నీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. వారు ప్రవర్తన చెప్పున ప్రతిఫలము. ఈరోజు లోబడే ప్రవక్తన కలిగిన వారుగా. రెండోది, మన ప్రవక్తన విశ్వాసము, దేవుడి మీద ఆధారపడి మన జీవించేవారుగా మన ఉన్నప్పుడు మన కొరకు ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదంలో ఒక్కటి కూడా దూరం అవ్వదు. సమస్తముని తగిన సమయంలో ఆయనే మనని ఆశీర్వదించి మనని స్థిరపరచునుగాక. దేవుడు ఈ మాట ప్రకారము మనని దీవించునుగాక. ఒకసారి అందరూ దేవుని వాక్యానికి స్తోత్రం చెల్లిస్తామా?